హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీకృష్ణ యూట్యూబ్ ఛానల్. నేడు నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండగకి వచ్చాము. ఇప్పుడేదే బారా షాహిద్ దర్గా అండి. తెలుగు రాష్ట్ర ప్రజలే కాక దేశ విదేశాల నుండి ఈ రొట్టెల పండగకి లక్షల మంది భక్తులు వస్తారు. ఆయా ప్రభుత్వం భక్తులకి వసతి కల్పిస్తారు. ఈ దర్గాకు ఒక చరిత్ర ఉంది. పూర్వం 400 సంవత్సరాల క్రితం మక్కా నుండి 12 మంది మతబోధకులు వచ్చారు. ఓ యుద్ధంలో ఆ 12 మంది అమరులయ్యారు. వారి మొండాలను వారి గుర్రాలు కొడవలూరు నుండి స్వర్ణాల చెరువు ఒడ్డుకు తీసుకువచ్చారు. అక్కడే వారికి సమాధి చేశారు. అప్పటి నుండి ఆ దర్గాను బారా సాహెబ్ దర్గాగా పిలవడం జరిగింది. పూర్వం ఒక నవాబు తన సతీమణితో ఆ దర్గాను సందర్శించారు. సతీమణి ఆరోగ్యం మెరుగుపడింది. ఆ నోట ఈ నోట నవాబు గారి సతీమణి ఆరోగ్యం మెరుగుపడింది అని తెలిసింది. ఆ దర్గాకు సందర్శిస్తే వారి కోరికలు నెరవేరుతాయని ప్రజలకు విశ్వాసం కలిగింది. ఇది పేరుకే ముస్లిం పండుగ. కులమత భేదాలు లేకుండా రొట్టెల పండుగను జరుపుకుంటారు. దర్గాకి సందర్శించి వారి కోరికలు మనసులో అనుకొని రొట్టెను పడుతారు. ఆరోగ్యం రొట్టె, సంతాన రొట్టె, ఉద్యోగం రొట్టె, వివాహం రొట్టె, విద్య రొట్టె, సౌభాగ్య రొట్టె, వ్యాపార రొట్టె, ఇట్లా రకరకాల రొట్టెను పక్క సంవత్సరం వచ్చి రొట్టెను వదులుతారు. ప్రతి సంవత్సరం మొహరం నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం జూలై 6వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు ఈ రొట్టెల పండుగను నిర్వహించారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.